ఏపీ వ్యాప్తంగా పెన్షన్ కార్యక్రమం ప్రారంభమైంది. తాము అధికారంలోకి వస్తే 4000 పెన్షన్ అందిస్తామంటూ ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అందిస్తున్న తొలి పెన్షన్ ఇదే. గత 3 నెలలకు 1000 చొప్పున ఈ నెల 4000తో కలిపి మొత్తం 7000 రూపాయలను అర్హులకు అందిస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు స్వయంగా ఇళ్లకు వెళ్లి పెన్షన్ను పంపిణీ చేస్తున్నారు. విశాఖపట్నంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం 6 గంటల నుంచి జీవీఎంసీ 94వ వార్డు అప్పుల నరసింహ కాలనీలోని అధికారులతో కలిసి పెన్షన్ పంపిణీ చేశారు. మేడం వచ్చాను సార్. ఇంకా 2 కనిపించాలి. ఖాళీ లేదు ఏది. విశాఖపట్నం గాజువాకలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పెన్షన్ పంపిణీ చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారమే నేడు 7000 రూపాయలను లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలందరూ ఆనందంతో స్వాగతం పలుకుతున్నారని ఆయన అన్నారు. మేము ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. గాజువాకలో 19 కోట్ల రూపాయలు దాకా రమారమి 19 కోట్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. అలాగే మేము ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టామో మేము మొదటి నెల నుంచే మేము ఆ పెరిగినటువంటి డబ్బులు ఇస్తామని చెప్పాము. ఆ ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పాం. ఆ 4 నెలలకి ఆ 3 నెలలు ప్లస్ ఈ నెల కలిపి మేము 7000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం 1000 పెంచడానికే సుమారు 5 సంవత్సరాలు తీసుకుంది. సార్ ఎంత జనాభా ఉంటారు మొత్తం పెన్షన్ ఇచ్చేవాళ్ళు? 65,31,000 మంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇంకా అందరూ చాలామంది వృద్ధులు ఎక్కువగా ఉన్నారు. తర్వాత కొంతమంది వికలాంగులు ఉన్నటువంటి పరిస్థితి. మేము ఇంకనూ పాత పద్ధతిలో మేము గతంలో అధికారులు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పెన్షన్ ఇచ్చామో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా తేడానికి మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం ఆ 6 స్టెప్ వెరిఫికేషన్ పెట్టి చాలామందికి ఆ లబ్ధిదారులను కట్ చేసినటువంటి సందర్భం. కనుక మేము అందరికీ అర్హులందరికీ జెన్యూన్ అర్హులందరికీ కూడా వచ్చేటట్టు చేస్తాం.